హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పూజా శరత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పొద్దున లేవగానే సడన్గా ఇప్పుడు పెట్టిన ఫ్లవర్ మొక్క గుర్తొచ్చింది. తీసి చూస్తే మొత్తం ఎండిపోయింది. ఏందో మా పిల్లల అడవిలో మొత్తం మర్చిపోతున్న పాపం. ఆ మొక్క ఇప్పుడు పెట్టిన దానికి నీళ్ళు పోయడమే మర్చిపోయినా. సమ్మర్ వచ్చినప్పటి నుంచి దానికి ఆ మొక్కకు అసలు వాటర్ పోయడమే లేదు. పడేయడం ఎందుకులే మళ్ళీ వేస్ట్ అనేసి అదే సాయిల్లో మళ్ళీ అదే పూల మొక్క పెడదామని అనుకుంటున్నా. 1 డే బ్యాక్ దాంట్లో కొంచెం వాటర్ పోసి పెట్టా. నెక్స్ట్ డే సాయిల్ ఇట్లా మెత్తగా అయింది. సాయిల్ మొత్తము మెత్తగా అయింది అని మొక్కలన్నీ చిన్నగా కట్ చేసి పెట్టేస్తా. చిన్నగా ఎందుకు కట్ చేసింది అనుకుంటున్నారేమో మీరు. చిన్నగా కట్ చేస్తే కొన్ని మొక్కలు ఎక్కువ అనిపిస్తాయి అనేసి చిన్నగా కట్ చేసి పెట్టాం. మొత్తం కట్ చేసి పెట్టేసా. ఇదండి ఫైనల్ లుక్. ఈరోజు మా బాబుకి సర్లెక్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. తింటాడేమో అంటే తినడమే లేదు, మొత్తం వేస్ట్ చేసేసాడు. ఏంటిది సర్లెక్స్ అంటుంది, ఇంత చిన్న ప్యాకెట్లో ఉందేంటి అనుకుంటున్నారా? ఇవి కొత్తగా వచ్చాయంట, 30 రూపీస్ ప్యాకెట్. ఇది చాలా బెస్ట్ కదండి. స్టార్టింగ్లో పిల్లలు తినమంటే అస్సలు తినరు, మొత్తం వేస్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలకి అలవాటు పడేంత వరకు ఇది బెస్ట్. మేము ఈరోజు నారాయణఖేడ్కి వెళ్ళాము డిగ్రీ అప్లై చేద్దామనేసి. ఏంటో అందరికీ పిల్లలు పుట్టాక కాన్ఫిడెంట్ పోతుంది, నాకేంటో పిల్లలు పుట్టాక కాన్ఫిడెంట్ తన్నుకొస్తుంది. ఏదైనా సరే డిగ్రీ అయినా కంప్లీట్ చేయాలి. ఇంట్లో ఖాళీ కూర్చోవడం కన్నా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఏదో బుక్స్ తీసి అలా చదువుకుంటే కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. పిల్లల లొల్లిలో మైండ్ మొత్తం పాడైపోతుంది నాకైతే. ఫస్ట్ టైం నేను ఇద్దరిని పిల్లలు తీసుకొని ఇంత కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళడం. ఎప్పుడైనా బయటికి వెళ్దామంటే పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అన్న భయం ఉంటుండే. కానీ ఈసారి ఏందో అసలు భయం లేకుండా డిగ్రీ అప్లై చేసి వచ్చేసా నేను. బయటికి వచ్చి కోకోనట్ వాటర్ తాగుతున్నామో లేదో సడన్గా బస్సు వచ్చేసింది. ఇంకా పిల్లల్ని తీసుకొని బైక్ మీద వెళ్ళడం కన్నా బస్సులో బెస్ట్ అనేసి బస్సులో వెళ్తున్నాము. బస్సులో వెళ్తుంటే ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇట్లా బస్సులో కూర్చోవడము. బస్సులో వింత ఏంటంటే బస్సులో కూడా ఫోన్పేలు స్టార్ట్ అయ్యాయి. నాకు తెలియదు అసలు ఫోన్పే స్టార్ట్ అయిందని. వీడియో నచ్చితే లైక్ చేయండి.